మనం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలతో మొదటిసారి వస్తున్నందుకు ఆయనకి మనం స్వాగతం పలకల్లా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరు మా నాయకులంతా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు అంటే జూరాల పర్యటన అని చెప్తున్నారు, కానీ ఏవేవో వేరే కూడా నడుస్తున్నాయంట. ఇక్కడ మళ్ళీ గద్వాల కోర్టు అని కూడా తెలియదు, అంతా ప్రెస్ మీట్లా పెట్టలేరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏం ఉద్ధరించాడని గద్వాల వస్తున్నాడో ఒకసారి చెప్పాల. 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఏదైనా గద్వాల్ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి అనేది చేసినామంటే చెప్పమనండి, అది చెప్పి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. అభివృద్ధి చేసి చూపించి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన పోయి కూడా అభివృద్ధి చేస్తానికి పోయి 2 సంవత్సరాలు అయింది. రేలంపాడు రిజర్వేర్ లీకేజ్ పూర్తి చేస్తా, గట్టెత్తిపోతున్నా, అవన్నీ కావాలంటే అభివృద్ధి చూసిపోతున్నా కానీ పార్టీ కాదని చెప్పిన ఆయన పోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏమాత్రం కూడా ఒక రేలంపాడు కాదు, గట్టెత్తిపోతలు అయితే కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి శాంక్షన్ చేసినాం, అన్ని నిధులు కూడా విడుదలైతే దాన్ని మధ్యలో వదిలిపెట్టినారు. ఇక ఇట్లా పోతే నెట్టంపాడు కాలం ఎక్కడ చూసినట్టుగా చెట్లు మలిచినాయి. ఈ చెట్లే పీకలేవు, కానీ మేము వచ్చి రేపు ఉద్ధరిస్తామని రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే చాలా సిగ్గుచేటు. కాబట్టి మేము కూడా ఆయనకు వినతి పత్రం నిలదీయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు ఏం అభివృద్ధి చేసినావు కానీ ఎందుకు వస్తున్నావు అనేది చెప్పాలని మేము నిలదీస్తున్నాం మా పార్టీ తరఫున. ఈ విధంగా చెప్పుకోతే ఆయన జూరాల ప్రాజెక్టుకి ఎందుకు వస్తున్నాడు కూడా గుడ్డంతోటి రైతులు కూడా ఈరోజు మా చేతులు పోతాయి, ఇప్పటికే మోసపోయినాము అన్ని కట్టి అని చెప్పడం జరిగింది. అప్పుడు గత కాంగ్రెస్ హయాంలో ఎక్కడ ఒక్క ప్రాజెక్ట్ కట్టి అయిపోయే దానికి 4-5 ప్రాజెక్టులు కట్టి పెద్ద ఎత్తున గట్టు మండల రైతులకు, ఇక్కడ ధరూర్ మండల రైతులకు చాలా లాస్ అయినారు. ఈ విధంగా చెప్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనే కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ చెట్లు మలుస్తున్నాయంటే కూడా ఆ రోజు మేము చూసి చేసేవాళ్ళు. ఈ రోజు 2.5 సంవత్సరాలు అయింది, ఎక్కడ చూడు ఏ కాలంలో చూడు చెట్లు మట్టి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, వచ్చే నీళ్లు కూడా రానట్ల పంటలు ఆర్తాడు పంటలతో పండించుకుంటారు. ఈ రోజు హుషారుగా ఈసారి అయితే పోయిన సంవత్సరం అయితే చాలా పంటలు అసలు ఈసారి అయితే ముందరే వేసుకొని నీళ్లు రావు అని బిక్కు అంటూ రైతులు ఈరోజు వరి ధాన్యం కూడా పండించుకుంటే అవి కూడా పోయే పరిస్థితి లేకుంటారు. ఈ విధంగా చెప్తే పోతే రేవంత్ రెడ్డి గారు మొదటిసారిగా వచ్చిండు, మొన్న వేరే ప్రోగ్రామ్కి వచ్చిండు, కానీ మొదటిసారిగా అధికార పార్టీ వస్తున్నాడు కాబట్టి ఆయనకైతే అధికార పార్టీ అని చెప్పుకునే హోదా కూడా లేదు. మన ఎమ్మెల్యే గారు మరి ఏ విధంగా అది ఆడ ఏం చేపిస్తున్నాడు కానీ తెలియదు. ఈ ఎమ్మెల్యే గారి కన్నా సిగ్గుండాలా. ఈరోజు లాస్ ఉంది, 4 టీఎంసీ లాగే రేలంపాడులో 2 టీఎంసీలు కూడా ఆగడానికి గతిలేదు. కానీ మీరు వచ్చి ఆడ గుడ్డంతోటి కాడ పోయి మళ్ళీ ఒకటి ప్రాజెక్ట్ వేస్తాము, దూరాలు సందర్శన అంట. ఏదో క్లియర్ కూడా ఏం చెప్తలేరు. సందర్శిస్తారా, సిల్ట్ తీస్తారా, గుడ్డంతోటి కూడా ఇంకో ప్రాజెక్ట్ కడతారా, ఏ విధంగా కూడా ఒక్కటి కూడా క్లారిటీ లేదు. కాబట్టి మీరు ఒకసారి దయచేసి అవన్నీ చెప్పండి. మీరు ఏం చేస్తాం, మీరు ఇంతవరకు ఏం అభివృద్ధి చేసినాం, సగం టైం అయిపోయింది, మరి ముందు ఏం చేస్తాం అనేది కూడా మీరు క్లారిటీ ఇచ్చి మాకు గద్వాల నియోజకవర్గం పర్యటన రావాలని మేము ఒకసారి కోరుతున్నాం. ఈ విధంగా ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తా అని పోయినా కదా ఈయన కన్నా ఉండాలి కదా. ఈరోజు ఎక్కడ ప్రాబ్లం ఉంది గద్వాల నియోజకవర్గం అంటే మెయిన్ గా రేలంపాడు రిజర్వేర్ లో మనం 4 టీఎంసీ ఆపుకుంటే మాత్రం గద్వాల నియోజకవర్గం చాలా మటుకు